హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. సో ఈరోజు అయితే జాబ్ అప్డేట్స్ మన రాజమండ్రి లొకేషన్ నుంచి అయితే రావడం జరిగిందండి. సో చాలామంది మనకి వ్యూయర్స్ అయితే కామెంట్ చేయడం జరిగింది, మన రాజమండ్రి లొకేషన్ నుంచి డేటా ఎంట్రీ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే చెప్పండి అక్క. అండ్ అలాగే హౌస్ కీపింగ్ కానీ, డ్రైవర్ జాబ్స్ కానీ, ఎగ్జిక్యూటివ్స్ కానీ, అండ్ అలాగే టీచింగ్ లైక్ చాలా ఫీల్డ్కి సంబంధించి నాకు మెన్షన్ చేయడం జరిగింది రాజమండ్రి లొకేషన్ నుంచి. అండ్ అలాగే విజయవాడ, తిరుపతి. ఓకేనా. సో మనకి రాజమండ్రి జాబ్ అప్డేట్స్ అయితే మనకి చాలా వచ్చాయన్నమాట, టాలీకి సంబంధించి అండ్ కంప్యూటర్ ఆపరేటింగ్కి అండ్ అలాగే డేటా ఎంట్రీ జాబ్స్, ఇలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా వచ్చాయన్నమాట. దాంతోపాటు మనకి విజయవాడ లొకేషన్ అండ్ తిరుపతి లొకేషన్ నుంచి వన్ కంపెనీస్ అయితే మనకి రావడం జరిగిందనమాట. సో అవి కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాజమండ్రి నుంచి ఏం కంపెనీ అంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి యూఆర్ హోమ్ అని చెప్పేసి ఇంటీరియర్ షోరూమ్ అనమాట. అది కంపెనీ ఇంటీరియర్ షోరూమ్ వాళ్ళు అయితే అందులో వర్క్ చేయడానికి టాలీ మరియు అకౌంటెంట్స్గా ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారో వాళ్ళనైతే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. టాలీ మరియు అకౌంటెంట్స్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే మనకి సెకండ్ పాయింట్ వచ్చేసి డెకరేటివ్ లైటింగ్ సేల్స్లో అనుభవం గల అభ్యర్థులని వీళ్ళు హైర్ చేసుకుంటారు. ఎవరైతే డెకరేటివ్ లైటింగ్ సెట్స్ ఉంటారు కదా, సెట్స్లోని వర్క్ చేస్తుంటారు కదా, సో వాళ్ళైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అండి, దీనికైతే మనకి మేల్ అండ్ ఫీమేల్ కూడా వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఫర్నిచర్ సేల్స్లో మనకి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ అలాగే సూపర్వైజర్స్ కింద మాడ్యులర్ కబోర్డ్స్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. అండ్ అలాగే మన రాజమండ్రి ఇదే కంపెనీ నుంచి మనకి డ్రైవర్స్ని కూడా వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మన రాజమండ్రి లొకేషన్లో ఎవరైనా డ్రైవర్స్గా వర్క్ చేయాలి అనుకుంటే కనుక కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి నేను కింద లేదా స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. దీంతో పాటు మనకి హౌస్ కీపింగ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో హౌస్ కీపింగ్గా కూడా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే హెల్పర్స్ కింద బాయ్స్ని కూడా వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశారు స్క్రీన్ పైన అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మనకి సెకండ్ కంపెనీ వచ్చేసి రాజమండ్రి లొకేషన్ నుంచి హీరో జెన్యూన్ పార్ట్స్ వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. మనకి జాబ్ ఇంటర్వ్యూ అంటే టుమారో అనమాట, 18th November 2025 మీకు ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 5 PM వరకు ఈవినింగ్ వరకు జరుగుతాయండి ఇంటర్వ్యూస్ అనేవి. సో మీకు పోస్టులు ఏమేమి ఉన్నాయంటే కనుక బిజినెస్ మేనేజర్ అండ్ అలాగే హెల్పర్స్ కింద సేల్స్ మేనేజర్, వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్ అండ్ అలాగే అకౌంటెంట్స్ అండ్ బిల్లింగ్ కింద వీళ్ళు అకౌంటెంట్స్ బిల్లింగ్ కింద అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో వాళ్ళని అయితే హైర్ చేసుకోవడం జరుగుతుందండి. పైన 4 వాటికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఓన్లీ అకౌంట్స్కి అండ్ అలాగే బిల్లింగ్కి మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు అడ్రస్ ఎక్కడ అంటే కనుక శ్రీ దానేశ్వరి హీరో NM కాంప్లెక్స్ నియర్ సింహాద్రి స్టీల్స్, మోరంపూడి జంక్షన్, రాజమండ్రి. మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు, కాంటాక్ట్ నెంబర్ని స్క్రీన్ పైన అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేసిన ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఈ కంపెనీ గురించి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చాలామంది లేడీస్ అయితే అడగడం జరుగుతుంది, అక్కడ డేటా ఎంట్రీ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ మనకి రాజమండ్రి లొకేషన్ నుంచి కనుక ఉంటే చెప్పండి అక్క ప్లీజ్ అని చెప్పేసి అన్నారు కదా. సో మీకోసమైనా అనుకుంటా సో జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మనకి ఇది కంపెనీ వచ్చేసి ఎలిఫెంట్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని. ఈ కంపెనీ గురించి నేను చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను, మరి ఆ వీడియోస్ చూడలేదో ఏంటో నాకు తెలియదు. సో వీళ్ళైతే మళ్ళీ హైర్ చేసుకుంటున్నారు అనమాట. మనకి డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోము అండ్ అలాగే డేటా ఎంట్రీ మనకి ఆఫీస్లో కూడా వర్క్ చేయడానికి కూడా ఉంది, అది కూడా తీసుకుంటున్నారు. కాకపోతే డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి మాత్రం మీకు ల్యాప్టాప్ ఉండాలి అండ్ అలాగే వైఫై కూడా అవైలబిలిటీ అయితే ఉండాలి. వాళ్ళు మాత్రం ఎటువంటి ల్యాప్టాప్స్ ఎవరు మీ దగ్గర ఉంటేనే వాళ్ళు మీకు వర్క్ ఇస్తారు, మీరు వర్క్ చేసి ఇవ్వడమే కంపెనీకి మీకు శాలరీ పడుతుంది. ఓకేనా. అండ్ డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ కింద ఆన్ సైట్ అంటే ఆఫీస్లోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది, అది కూడా ఆన్ సైట్లోనే. అండ్ బ్యాక్ అండ్ డెవలపర్ కింద అండ్ నోట్ JS యాంగులర్ డేటాబేస్ కూడా 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. బ్యాక్ అండ్ డెవలపర్స్ కింద కూడా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీ యొక్క రెజ్యూమ్ అనేది కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తారు, ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు సెండ్ చేసినట్లయితే మీరు ఎప్పుడు రావాలి ఇంటర్వ్యూస్కి అనేది వీళ్ళు మనకి కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో మనకి కంపెనీ వచ్చి మనకి ఇది వాంటెడ్ స్టాఫ్ అనమాట. ఇది కూడా మనకి రాజమండ్రి లొకేషన్ ఎక్కడ అంటే కనుక మనకి జోవస్ మోమోస్ వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో లొకేషన్ రాజమండ్రి
అకామిడేషన్ కూడా మీకు ఫ్రీగానే ఉంటుందన్నమాట. జాబ్ రోల్ వచ్చి మీరు హెల్పర్ కింద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేసి స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇవేనండి మన రాజమండ్రి లొకేషన్ నుంచి అయితే. అండ్ అలాగే మనకి విజయవాడ లొకేషన్ నుంచి కూడా రావడం జరిగిందనమాట. సో అవి కూడా చూద్దాం. అండ్ మనకి పాంటాలోన్స్ కంపెనీ వాళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారండి. లొకేషన్ విజయవాడ అనమాట. మీకు ఓపెన్ పొజిషన్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ మేనేజర్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీ క్రైటీరియా దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే కనుక మినిమం 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎందులో అంటే కనుక మీకు ఫ్యాషన్ రిటైల్లో అయితే మీకు 2-3 మినిమం 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన పర్లేదు, క్వాలిఫికేషన్. అండ్ అలాగే మీకు పాన్ కార్డ్ అండ్ అలాగే ఆధార్ కార్డ్తో మీరు ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళాలన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేశారండి. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ ఏంటంటే శేషకుమార్ అనమాట. కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ పైన అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. మీకు వాకింగ్ ఇంటర్వ్యూస్ అనమాట. ఇది మనకి లొకేషన్ అడ్రస్ ఎక్కడ అంటే కనుక పాంటాలోన్స్ ట్రాన్సిట్ మాల్ విజయవాడ. టైమింగ్స్ మీకు ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. 12 PM to 5 PM అండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి తిరుపతి లొకేషన్ నుంచి రావడం జరిగింది, అవి కూడా చూసేద్దాం. అండ్ నెక్స్ట్ మనకి తిరుపతి లొకేషన్ నుంచి అనమాట. మనకి కంపెనీ నేమ్ వచ్చేసి బ్రేక్స్ ఇండియా వాళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. శ్రీ సిటీ అనమాట. మీకు 18th and 19th కూడా ఈ 2 days కూడా మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 AM to 11 AM వరకు మాత్రమే కండక్ట్ చేస్తారండి ఇంటర్వ్యూస్ అనేవి. అండ్ ఫ్రెషర్స్ లేదా 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. దాంతోపాటు మనకి క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ డీటెయిల్స్ ఏంటి అంటే కనుక ఎనీ డిప్లొమా చేసి ఉండాలి. అండ్ అలాగే ఎనీ డిప్లొమా చేసిన వాళ్ళకి శాలరీ వచ్చి 19,000 అండి. అండ్ ఎనీ గ్రాడ్యుయేట్స్ ఆర్ట్స్లో కానీ సైన్స్లో కానీ చేసి ఉంటే 19,950 రూపాయలు అండి మీకు శాలరీ అనేది. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి అయితే 16,550 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అనమాట శాలరీ అనేది. పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 2020 to 25 ఇయర్స్ బ్యాచ్ వాళ్ళు అయితే కావాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చి మనకి 18 to 26. వ్యాకెన్సీ వచ్చేసి మనకి ప్రొడక్షన్ కింద 20 మందిని అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ మనకి అదర్ బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే కనుక అటెండెన్స్ ఉంటుంది, అటెండెన్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, బోనస్ ఉంటాయి, PF ఉంటుంది, ES ఉంటుంది, 2 sets ఆఫ్ యూనిఫామ్స్ కూడా ఉంటాయంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, పెయిర్ ఆఫ్ షూస్ ఉంటుంది. అండ్ అలాగే క్యాంటీన్స్లో కూడా మీకు క్యాంటీన్లో కూడా ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి అనమాట. ఫుడ్ అనేది వాళ్ళే చూసుకుంటారు. ఓకేనా. అండ్ మీకు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే కనుక క్యాండిడేట్ ప్లీజ్ బ్రింగ్, మీరు ఏం తీసుకుని వెళ్ళాలంటే కనుక ఇంటర్వ్యూకి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అండి. డిగ్రీ అయితే డిగ్రీ, డిప్లొమా అయితే డిప్లొమా అవి తీసుకుని దాంతోపాటు ఇంటర్మీడియట్ లేదా 10th మొత్తం డిగ్రీ వరకు చేసిన వాళ్ళు అనుకోండి 10th ఇంటర్ డిగ్రీ కూడా పట్టుకెళ్ళిపోండి మార్క్స్ షీట్స్ అనేవి. దాంతోపాటు ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 కాపీస్ ఉంటే సరిపోతాయి అనమాట. సో ఇవన్నీ మీకు కాంటాక్ట్ నెంబర్స్ 2 నెంబర్స్ అయితే మెన్షన్ చేశారండి. ఆ 2 నెంబర్స్ కూడా నేను స్క్రీన్ పైన అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. కంపెనీ నేమ్ మళ్ళీ చెప్తున్నాను, బ్రేక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. శ్రీ సిటీ, తిరుపతి డిస్ట్రిక్ట్ అనమాట. పిన్ కోడ్ వచ్చి 517646 అనమాట. సో ఈ జాబ్ అప్డేట్స్ అయితే ఇవన్నమాట. మన రాజమండ్రి లొకేషన్, విజయవాడ లొకేషన్ అండ్ తిరుపతి లొకేషన్ నుంచి అయితే ఇవి వచ్చాయన్నమాట. సో ఐ హోప్ దిస్ మీలో చాలామంది జాబ్ నీడ్ ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. సో మన ఛానల్ అయితే కంటెంట్ ఉన్న ఛానల్ కాబట్టి ఐ హోప్ దిస్ మన సబ్స్క్రైబర్స్కే కాకుండా న్యూ వ్యూయర్స్ ఎవరైనా కూడా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మీకు కూడా యూజ్ ఉండే కంటెంట్ అనిపిస్తేనే మీరు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ అనేవి ముందు మన ఛానల్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఛానల్ అనేది ఎక్కడ సబ్స్క్రైబ్ చేసినా అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం చేయదు. మీకు ఇప్పుడు కావాల్సినవి రాలేదని చెప్పేసి మీరు హోప్స్ అనేవి వదులుకోకండి. మీకు కావాల్సినవి ఏదో టైంలో వస్తాయి, అప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఓకేనా. అంటే దాన్ని కీప్ వాచింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. బాయ్.